రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం. రాష్ట్రానికి 76,795 కోట్ల ఆదాయం తగ్గింది. అమరావతి అభివృద్ధి కొనసాగి ఉంటే 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. వృద్ధి రేటు 13.5 నుంచి 10.5% తగ్గిందన్న సీఎం. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా, రివర్స్లో వెళ్తోందా? విధ్వంసాలు జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ప్రశ్నించే వారిని అణిచివేసే ధోరణితో పాలన సాగుతుందన్న వైఎస్ జగన్. వైసీపీ నేతలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు. పెద్దిరెడ్డి భూదందా బయటకు రాకూడదనే ఆఫీస్ తగలపెట్టారు. మరో మాజీ మంత్రి కాకాణి కోర్టులో ఫైళ్లు దొంగతనం చేయించారు. నిందితులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరన్న సోమిరెడ్డి. ఇచ్చిన 30 ఏళ్లలో ప్రస్తుత బడ్జెట్ అత్యుత్తమమైందన్న మంత్రి కోమటిరెడ్డి. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత దక్కింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని కామెంట్. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మేయర్, కార్పొరేటర్ల మధ్య శంకుస్థాపనల వివాదం. స్థానిక కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా 5 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మేయర్ వర్గం. ఐదు రోజులైనా లభించని కాకినాడలో హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగి రాధాకృష్ణ ఆచూకీ. యానాంలో కనిపించిన రాధాకృష్ణ బైక్, మొబైల్. యానాంలో గోదావరి పరివాహక ప్రాంతంలో గాలింపు. బిల్లుల విషయంలో డాక్టర్ సాయి లోహిత్ వేధించారని కుటుంబ సభ్యుల ఆరోపణ. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బైక్కు నిప్పు పెట్టిన దుండగులు. కౌన్సిలర్ అచ్యుత్ శివప్రసాద్ ఇంటి ముందు పార్కింగ్లో ఉన్న బైక్ దగ్ధం. మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచరుడు శివప్రసాద్ రాజకీయ కక్షలు, పాత తగాదాలే కారణమంటున్న పోలీసులు. మన్యం జిల్లా కురుపాంలో 2 పామాయిల్ కంపెనీల మధ్య వివాదం. శ్రీనివాస ఆయిల్ ఫ్యాక్టరీ, లక్ష్మీ బాలాజీ పామ్ ఆయిల్స్ కంపెనీ ఫిర్యాదు. తమ జోన్లోని ఫలసాయాన్ని అక్రమంగా తరలిస్తున్నారని కలెక్టర్కు కంప్లైంట్. విజయనగరం జిల్లా సాలూరులోని అధ్వానంగా ఉన్న పౌర సరఫరాల గోడౌన్ కూలిపోయే స్థితిలో ఉండడంతో భయంతో గడుపుతున్న సిబ్బంది. బియ్యం బస్తాలు తడవకుండా ఏర్పాట్లు. బాపట్ల జిల్లా చీరాలలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో పంచామృతాభిషేకం. అత్యంత వైభవంగా స్వామివారి రథోత్సవం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన. 6 రోజులకోసారి కూడా తాగునీటి సరఫరా జరగడం లేదని ఆవేదన. 15 ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడపలో చోరీ. సురుపురాజు అనే వ్యక్తి ఇంట్లో 5.5 తులాల బంగారం అపహరణ. 4 కేజీల వెండితో పాటు నగదు ఎత్తుకు వెళ్లిన దొంగలు. ఏలూరు జిల్లా కుక్కునూరులో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం. అఘాయిత్యానికి పాల్పడిన గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు. పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. సామర్లకోటలో ఆటోను ఎత్తుకు వెళ్లిన దుండగులు. ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితుడు శివసత్యనారాయణ. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. రాహుల్పై పరువు నష్టం కేసులో విచారణ వాయిదా. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ. 2018లో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు. రాహుల్పై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ నేతలు. ఒడిశా భువనేశ్వర్లో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్. ట్రాక్ తప్పిన 2 బోగీలు, కొనసాగుతున్న మరమ్మతులు.